రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్న పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ప్రజలే మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. జగన్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు వదిలి వెళ్లడం. ఏపీలో 85 లక్షల రూపాయల టన్నుల చెత్తను వదిలేశారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తున్నాం. మచిలీపట్నంలో సీఎం ప్రకటన చేసిన విధంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మారుస్తున్నామని తెలిపారు. ఇక సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం. పెన్షన్లను పెంచాం. నిన్న ఒక్కరోజే 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా ఖాతాల్లో జమ చేశామని పొంగూరు నారాయణ తెలిపారు. అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తాం. అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకు 2,20,000 మందికి భోజనం అందిస్తున్నాం. ఏసీ రూమ్స్ లో కూర్చుని మాట్లాడటం కాదు, రాజధానిలో జరుగుతున్న పనులు వచ్చి చూడాలని సవాల్ చేశారు. ఇక జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. టిడ్కో బాధితులను ఆదుకుంటాం. ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించాం. మరో 3 నెలల్లో 3.50 లక్షల టన్నుల చెత్త తొలగిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో రోజుకు 2,500 టన్నులు చెత్త ప్రాసెస్ చేయాలి. కాంట్రాక్టు సంస్థ 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేస్తోందన్నారు. మరిన్ని అదనపు యంత్రాలు పెట్టి చెత్తను ప్రాసెస్ చేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.